మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మనకు తరచూ కూడా హెల్త్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉన్నా లేదా నరదిష్టి అండి బాగా ఉంది అన్న ఎక్కువ కూడా బద్ధకష్టంగా శరీరం ఉంటుంది అనేటువంటి సందర్భమైనా లేదా తరచూ కూడా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము అనేటువంటి వారైనా కూడా మాకు ఎక్కువ కూడా పక్క వాళ్ళ చూపండి లేదా మా యొక్క బంధువుల చూపు దృష్టి దోషం ఉన్నట్టయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందండి. మరి ఇలాంటి దృష్టి దోషం ఉన్నా ఇలా నరదృష్టితో ఇబ్బంది పడుతూ ఉన్నా ఇప్పుడు రాత్రి మనం ఒక 2 వీలర్ కొన్నా కూడా పక్కన వాడే మనకు వాని చూపే మన ఇంటి మీద పడుతుంది. అబ్బో వీళ్ళు రాత్రి 2 వీలర్ కొన్నారని కానీ లేదా ఒక కారు కొన్నా కూడా మనమే శత్రువులను కొనుక్కునేటువంటి పరిస్థితి లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా వారు తిరిగి ఇవ్వక ఫోన్లు సరిగా లిఫ్ట్ చేయక వారితో కూడా మనకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ కలికాలంలో మనది మన పని చూసుకున్నది ఉత్తమము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఈ యొక్క నరదృష్టి కానీ లేదా ఈ యొక్క దృష్టి దోషంతో ఇబ్బంది పడేటువంటి వారు కానీ లేదా శరీరం ఎక్కువ కూడా బద్ధకష్టంగా ఉంటుంది అనేటువంటి వారైనా కూడా మీరు రాళ్ల ఉప్పును స్నానం చేసేటువంటి మీ యొక్క బకెట్లో రాళ్ళ ఒక 3 పిరికెళ్ళంత రాళ్ల ఉప్పు వేసుకొని 41 రోజులు స్నానం చేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా మీకు వితిన్ 1 వీక్లోనే రిజల్ట్ కనబడుతుంది. ఏది బాడీ బద్ధకష్టంగా ఉంది అని అనుకునేటువంటి వారు, లేజినెస్ ఉంటుంది అని అనుకునేటువంటి వారు మీరు ఖచ్చితంగా కూడా రాళ్ల ఉప్పును మీరు స్నానం చేసేటువంటి బకెట్లో వేసుకొని స్నానం చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. రెండవది, ఒక మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పును పోసి దాని మీద మరొక చిన్న మట్టి ప్రమిద పెట్టి అందులో మనకు నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె లేదా మనకు ఆవు నెయ్యి అయినా కూడా చక్కటిది, దానితో అయినా కూడా 3 వత్తులు వేసి దీపారాధన చేయండి. ఎక్కడ ఇంట్లోది మీ ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరం. దీని వలన దృష్టి దోషము కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. మరొక విషయం ఏమిటి అంటే, 3వ విషయము, ఈ సైజులో ఉండేటువంటి మట్టి ప్రమిద నిండుగా కూడా అందులో రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటిలో వెస్ట్ కానీ లేదా నార్త్ కానీ ఫేసులలో ఈ యొక్క రాళ్ల ఉప్పును పెట్టండి. ప్రతి వారానికి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి. ఇంకా మనకు సంత్రా ఉంటుంది లేదా దానిమ్మకాయ, మన దానిమ్మకాయ కాదండి, రిపీట్ ఇక్కడ సంత్రా లేదా అదేవిధంగా మనకు బత్తాయి, దీనిని మధ్యలకు కట్ చేసి నిమ్మకాయగా భావన చేసుకొని మొత్తం కూడా ఆ యొక్క పిండేసి రివర్స్ అని ఆ యొక్క డొప్పలు ఉంటాయి, ఆ యొక్క డొప్పలలో చక్కగా కూడా నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి ఇంటి ముందు గడప ముందు ఇటొకటి తమలపాకు వేసి ఆ యొక్క తమలపాకు మీద ఈ యొక్క డొప్పలను ఉంచి దీపారాధన చేయండి. చాలా అంటే చాలా నరదృష్టి ఉన్నా, దృష్టి దోషం ఉన్నా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇవన్నిటికీ కూడా ఇది చెక్ పెట్టేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే ప్రతి అమావాస్య రోజు ఎక్కడైనా కాలభైరవ స్వామి దేవాలయం ఉన్నట్టయితే కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద చక్కగా అర్చన అలాంటిది చేసుకుని ప్రతి అమావాస్య రోజు ముందు కానీ అమావాస్య రోజు కానీ అమావాస్య తర్వాత 3 రోజులలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కూష్మాండంతో దీపారాధన చేయండి. అంటే బూడిది గుమ్మడికాయతో దీపారాధన చేయండి. అక్కడ చక్కగా కూడా బూడిది గుమ్మడికాయ, అందులో అష్టమూలిక నూనె అని చెప్పి దొరుకుతుంది మనకు, లేదా విప్ప నూనెతో అయినా కూడా, లేదా వేప నూనె ఇంకా పవర్ఫుల్, చెడును దూరం చేస్తుంది వేప నూనె పోసి చక్కగా కూడా ఒక పెద్దవి 3 వత్తులు వేసి చక్కగా కూడా కలిపి దీపారాధన చేయండి. ఇలా మీరు చేసుకుంటూ కాలభైరవ అష్టకాన్ని చదవండి. కాలభైరవ అష్టకాన్ని కూడా చదువుతూ ఉంటే నరదృష్టికి సంబంధించినటువంటిది కానీ లేదా ఇంకా ఎలాంటిదైనా కూడా మంచి ఫలితం ఉంటుంది. మరొకటి ఏమిటి అంటే, ఈ నరదృష్టి ఇవన్నీ మేము చేసి ఉన్నాము మాకు ఫలితం లేదు అనుకున్నా కూడా ఒక కోడిగుడ్డును తీసుకొని కోడిగుడ్డుకు కాటుకతో చిన్నగా ఒక 2 కళ్ళను పెట్టి అదేవిధంగా కాటుకతో ఒక 3 చుక్కలు పెట్టండి.
కళ్ళు, నోరు, ముక్కు రూపకంగా ఆ యొక్క కోడిగుడ్డు మీద కాటుకతో 4 చుక్కలు పెట్టేసి మీ నుండి దిష్టి తీసుకొని అదేవిధంగా 3 పదార్థాలు ఉండేటువంటి చోట, అంటే 3 కూడలు కలిసేటువంటి చోట దానిని రాత్రి పెట్టేసి మీరు రండి, వెనక్కి తిరిగి చూడకుండా. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.